జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సౌదీ అరేబియాలో మొట్టమొదటి ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ అయింది. ఆల్కహాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక వనరుగా మారిపోయింది. అనేక దేశాల్లో అదే పరిస్థితి. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ అయితే ఆల్కహాల్లో మునిగిపోతూ ఉంటారు. సో మన భారతదేశంలో కూడా ఇప్పుడు బెల్ట్ షాపులు లేని గ్రామాలు లేవు, మందుల షాపులు లేవు, కానీ బెల్ట్ షాపులు లేని మాత్రం లేవు. బట్ సౌదీ అరేబియా లాంటి దేశంలో ఒక ఆల్కహాల్ స్టోర్ రావడం అనేది చాలా పెద్ద వార్త, ప్రపంచంలోనే ఒక పెద్ద వార్త. మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి దీని ప్రాధాన్యత ఒకసారి చెప్తారా సార్? రియాద్లో ఓపెన్ అయింది అని చెప్తూ ఉన్నారు ఆల్కహాల్ స్టోర్. అంటే ఇది ప్రస్తుతానికి కంప్లీట్ గా ప్రజలకు ఎవరికి కూడా ఓపెన్ చేయలేదు. ఇది డిప్లొమాట్స్ కోసమే, డిప్లొమాట్స్ కి మాత్రమే ఓపెన్ చేశారు. అది కూడాను నాన్ ముస్లిం డిప్లొమాట్స్ కి మాత్రమే ఓపెన్ చేశారు. దానికి ఏవో కండిషన్స్ పెట్టారు. వాళ్ళు ఐడి కార్డ్ తీసుకుని వాళ్లే స్వయానా రావాలి. అంటే మన భారతదేశం అంబాసిడర్ అక్కడ ముస్లిం కానటువంటి వ్యక్తి ఉంటే తనే స్వయంగా వెళ్ళాలి. తన ఆఫీసర్ని పంపించడానికి వీల్లేదు. తనే స్వయంగా వెళ్ళి ఐడి చూపించి దానికి నెలకు కూడా ఏదో కోటా పెట్టారు. ఒక ఇన్ని లీటర్లని కోటాలు పెట్టారు. ఇది చాలా చిన్న స్టెప్ అయినా కానీ చాలా పెద్ద స్టెప్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఆ దేశంలో సౌదీ అరేబియా చాలా పవిత్రమైన దేశం, ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని వాళ్ళు 1950s లో ఎప్పుడో దీన్ని బ్యాన్ చేశారు. కంప్లీట్ ప్రొహిబిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఒక ఘటన జరిగింది. ఒక వెస్టర్న్ డిప్లొమాట్ ని ఒక ప్రిన్స్ వాళ్ళ పరివారానికి చెందినటువంటి వ్యక్తి బాగా తాగినటువంటి మైకంలో షూట్ చేసి చంపడం జరిగింది. అందుకని అప్పటి నుంచి అప్పటి రాజు దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ లిక్కర్ అన్నది, మద్యపానం అన్నది కంప్లీట్ గా ప్రొహిబిటెడ్. ఒకవేళ మీరు మద్యపానంతో దొరికితే కనుక జైల్లో పెట్టి మిమ్మల్ని ఫస్ట్ చిత్రహింసలు చేస్తారు, తర్వాత మిమ్మల్ని ఆ దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. అయినా కానీ లిక్కర్ అక్కడ దొరికేది, ఇల్లీగల్ గా వచ్చేది. చెక్ పోస్ట్ లో అంతా, చెక్ పాయింట్స్ అంతా వాళ్ళు భయంకరంగా చెక్ చేస్తారు. కానీ సరే, తీసుకొచ్చే వాళ్ళు ఎలా తెస్తారు వాళ్ళు. ఒకటి. రెండవది, అమెరికన్ కాంపౌండ్స్ ఉండేవి. అమెరికన్ కాంపౌండ్స్ లో మాత్రమే లిక్కర్ పర్మిట్ చేసేవాళ్ళు, బయట ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అమెరికన్ కాంపౌండ్స్ లో సౌదీ అరేబియా చట్టం పనిచేసేది కాదు, కంప్లీట్ అమెరికన్ చట్టాలే పనిచేసేది. అమెరికాకు ఒక్క ఫ్రీడమ్ ఉండేది కాబట్టి అమెరికన్ కాంపౌండ్స్ మాత్రమే జరిగేది. ఇప్పుడు ఈ స్టెప్ అన్నది ఒక చాలా మేజర్ షిఫ్ట్ ఇన్ దర్ పాలసీ. కొన్ని రోజులు ఇది కూడా గమనించిన తర్వాత క్రమేపీ దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. బహుశా వాళ్ళ ఎంబసీస్ కాకుండా ఇంకేదైనా బిజినెస్ మెన్కి ఇవ్వడము, కొన్ని మేజర్ బిజినెస్ హౌసెస్కి కొంత పర్మిట్ చేయడము, అవి కూడా ఏదో రెస్ట్రిక్టెడ్ 5-స్టార్ హోటల్స్లో కొంత పర్మిషన్ ఇవ్వడం, ఇలా క్రమేపీ దాన్ని మార్చుకుంటూ వెళ్తారు. జనరల్ పబ్లిక్కి రావడానికి బహుశా కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఆ దిశగా ప్రయాణం చేస్తున్న దాంట్లో మొదటి స్టెప్ కింద మనం భావించాలి. సౌదీ అరేబియాలో ఇటువంటి రోజు కూడా వస్తుందని ఎవరు ఊహించలేదు. స్త్రీలు కార్లు నడిపించడం ఏంటి, బుర్కాలు పైన వేసుకోకుండా వెళ్ళగలిగినటువంటి రోజులేంటి, వాళ్ళ భర్తనో అన్ననో తమ్ముడో వెంట పెట్టుకొని వెళ్లకుండా స్వయంగా స్త్రీ వెళ్ళగలిగినటువంటి రోజులు వస్తాయని ఎప్పుడు మేము ఊహించలేదు. అటువంటి రోజులు వచ్చినాయి. అక్కడ రామాయణ భారతాలు వాళ్ళ స్కూల్లో చెప్తున్నారు. యోగా అక్కడ జరుగుతున్నది. స్త్రీలు పబ్లిక్ గా యోగా చేస్తున్నారు. అక్కడ ఒక యోగా టీచర్కి మనకు పద్మశ్రీ కూడా ఇచ్చాం మనము. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఇక్కడ డాన్సులు వెళ్ళి చేస్తున్నారు. కాబట్టి సౌదీ అరేబియా యొక్క సంస్కృతిని మనం కంపేర్ చేసి చూసామంటే గణనీయమైన మార్పులు వచ్చాయి. సరే, భారతదేశంతో యూరోప్తో కంపేర్ ఇప్పుడు కూడా చేయలేం మనము, కానీ క్రమేపీ చాలా మార్పులు వచ్చాయి. నేను పనిచేసినప్పటికీ ఇప్పటికీ చూస్తే కనుక చాలా మార్పులు వచ్చాయి. సినిమా థియేటర్లు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పు అన్నది మొట్టమొదటి మార్పు, చిన్న స్టెప్. ఆ దేశం ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో కంప్లీట్ గా ప్రొహిబిషన్ అన్నది తీసేస్తారు. అంటే అఫ్ కోర్స్ మనకు దుబాయ్లో, అబుదాబిలో ఎలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి దీన్ని కంప్లీట్ రిలీజ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.